ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో మ్రగ్గిపోతున్నారు. ఫరో చేతిలో నలిగిపోతున్నారు. శారీరకంగా హింస, మానసికంగా హింస, ఆత్మీయంగా కూడా వారు దేవుడికి అంత సమీపస్తులుగా లేని స్థితి. నలిగిపోతున్న వారు మూలుగుతున్నారు, నలిగిపోతున్న వారు మొరపెడుతున్నారు. మా ఈ స్థితిలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడా అనేది వారి యొక్క ఆక్రందన, వారి యొక్క బాధ, వారి యొక్క వేదన. ఈ సమయంలో మమ్మల్ని చూస్తే బాగుండు, మమ్మల్ని పట్టించుకుంటే బాగుండు అనేది వారి ఆలోచన. ఆ సమయంలో దేవుడు వారి మొరను విన్నాడు, వారిని చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. ఎందుకు లక్ష్యం ఉంచాడంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను బట్టి వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు. వీరిని విడిపించడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఏంటి ఆ మార్గం అంటే, ప్రతి కుటుంబాన్ని, ఇశ్రాయేలు ప్రతి కుటుంబాన్ని పస్కా గొర్రెపిల్ల పశువును వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ ద్వారబంధపు కమ్ములకు పూయమని చెప్పి వారికి ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కూడా విశ్వాసంతో, విధేయతతో ఆ పస్కా పిల్ల పశువును వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రతి ఒక్క ద్వారబంధపు కమ్ములకు రాశారు. ఐగుప్తు దేశం అంతా కూడా సంహారకపు దూత సంచరిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే విశ్వసించి దేవుని మాటకు లోబడి ఆ ద్వారబంధపు కమ్ములకు ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమును రాసుకున్నారో వారందరినీ దాటి ఆ సంహారకు దూత వెళ్ళిపోయింది. కానీ విశ్వసించని, విధేయత చూపించని ఐగుప్తుల యొక్క ఇళ్లల్లో మాత్రం మరణము రాజ్యమేలింది. ఆ సమయంలో ఫరో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి కలిగిన ఆ రక్షణ కార్యము లేదా వారి జీవితంలో కలిగిన ఆ మరణాన్ని బట్టి వెంటనే ఫరో ఇశ్రాయేలు ప్రజలకు విడుదలిచ్చేశాడు. ఏమాత్రం అడ్డు చెప్పలేదు, ఇంకా అడ్డు చెప్పే అవకాశం లేదు. చాలా వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ఫరో, ఐగుప్తు సైన్యము, ఐగుప్తు ప్రజలు. ఆ సమయంలో ఆ గొర్రెపల్ల రక్తం ద్వారా విమోచించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఐగుప్తులో నుంచి బయలుదేరారు. వారు కనానుకు వారి జీవిత ప్రయాణం ఆరంభమైంది. దేవుడు వారి మధ్యలో తోడుగా ఉండి వారిని కనాను దేశం నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. నిజంగా అప్పటి వరకు వారు అనుభవించిన హింస అప్పటితో స్వస్తి పలకబడింది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వారికి స్వస్తి కలిగింది. ఆ మూలుగులు పోయినాయి, ఆ బాధలు పోయినాయి, ఆ కష్టాలు పోయినాయి, ఆ శారీరక శ్రమ పోయింది. ఎందుకంటే ఏ దినమునకు ఆ దినం వారే ఆహారాన్ని కూర్చుకోవడానికి చాలా కష్టపడాలి. కానీ ఇప్పుడైతే దేవుడే ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ వాళ్ళని పోషిస్తూ వస్తున్నాడు. దేవుడే ప్రతి విషయంలో వారికి సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క కృప వారికి వెన్నంటి వచ్చింది కనుక వారి ప్రయాణం చక్కగా సులభతరం అయిపోయింది. వాగ్దాన దేశానికి వారి ఆత్మీయ ప్రయాణం ఆరంభించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు చూడండి, దేవుని యొక్క వాక్యంలో అది పాత నిబంధన. మన పూర్వీకులు, మన జనాంగము అనుభవించిన శ్రమ, ఆ కనాను దేశంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఈ యొక్క ఐగుప్తులో పడిన బాధలు, నిందలకు, అవమానాలకు, శ్రమలకు ముగింపు కలిగి ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఆరంభించే చోటు ఎక్కడంటే, వారి దుఃఖాలన్నీ తొలగిపోయి, వారి వేదనలన్నీ తొలగిపోయి ఆ సంతోషకరమైన జీవితం అనుభవించే స్థలం ఏంటంటే కనాను దేశం. ఆ కనాను దేశానికి చేరిన తర్వాత వారు అద్భుతమైన సంతోషాన్ని వారు అనుభవించారు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8-9 వచనాల్లో అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడెను. 3 లైనును దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి ఎక్కడా కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారి ఆనంద సంతోషము గల వారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రైజ్ లార్డ్. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుందన్నాడు. అది అపవిత్రులు పోకూడని మార్గం అన్నాడు. అక్కడ సంతోషం ఉంటుంది,
ఆనందం ఉంటుంది. అక్కడ వెళ్ళిన వారి తలల మీద నిత్యానందం, అది తీసివేయబడని ఆనందం. ఈ లోకంలో ఆనందాలన్నీ ఒక రోజు ఉంటే ఇంకో రోజు ఉండవు, ఒక గంట ఉంటే ఇంకొక గంట ఉండదు. సంతోషం ఒక గంట ఉంటే బాధ ఒక గంట ఉంటుంది, అప్పుడే నవ్వుతాం, అప్పుడే శ్రమరాగాన్ని ఏడుస్తాం. కానీ ఇక్కడ వెళ్ళే మార్గం, వెళ్ళే స్థలంలో ఎప్పుడు కూడా తలల మీద ఏముంటుంది చెప్పండి? నిత్యానందం ఉండును. అపవిత్రులు పోకూడని మార్గము అది, రాజమార్గాన్ని దేవుడిచ్చాడు. ఎవరికిచ్చారు? విమోచించబడిన వారు. ప్రైజ్ లార్డ్. విమోచించబడిన వారు. ఎందులో నుంచి విమోచించబడిన వారు? చూడండి 107వ కీర్తన. ఎవరి జీవితంలో శ్రమలు ఉంటున్నాయి? 107వ కీర్తన 20వ వచనంలో కనుక మనం చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు కనపడతాయి. చూడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏ గుంటలో పడి ఉన్నారు? ఆ పై వచనాలన్నీ చూస్తే ఏ గుంటలో పడి ఉన్నారంటే పాపం అనే గుంటలో పడి ఉన్నారు. ఆ గుంటలో పడి ఉన్న ప్రజలను విడిపించడానికి దేవుడు తన వాక్కును పంపాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆ వాక్యం ఎవరో తెలుసా? మన ప్రభువు, మన రక్షకుడు, కృపా సత్య సంపూర్ణుడికి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూస్తే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో చూస్తే ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తన వాక్కును పంపి బాగు చేశాడు. ఏం బాగు చేశాడు? పాపం అనే రోగాన్ని బాగు చేశాడు. ఏ గుంటలో పడి ఉన్నామో ఆ గుంటలో నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, లూకాసు వార్తలో కనుక మనం చూస్తే 4వ అధ్యాయము 18-19 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించడానికి ప్రభువు నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి ఎందుకు వచ్చారంటే చెరసాలలో ఉన్నవారు. ఏ చెరసాల? ఏ చెరసాల? సాతాను బంధించుంచాడు ప్రతి మనిషిని కూడా, పాపము చేత బంధించాడు. పాపం అనే గుంటలో పడి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆనాడు పస్కా గొర్రెపిల్ల రక్తం చేత ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించినట్లుగా ఈ లోకంలో తను విశ్వసించిన ప్రతి ఒక్కరిని విమోచించుటకై కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు. ఆ యేసు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ యేసు ప్రభువుని ఎవరైతే విధేయత కలిగి సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ విమోచన, వారికి రాజమార్గం ఏర్పడింది. అది అపవిత్రులు పోకూడని మార్గం, పవిత్రులు మాత్రమే పోయే మార్గం, విమోచించబడిన వారు మాత్రమే వెళ్ళే మార్గం. వారు ఏం చేస్తున్నారు? చక్కగా సంతోషంతో పాటలు పాడుతూ వెళ్తున్నారు. అది నిత్యరాజ్యం. అంటే ఈ లోకంలో మనల్ని ఏం చేశాడంటే మొదట ఆయన చేసిన పని ఏంటంటే మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పాపం వలన ఈ లోకంలో శ్రమ, పాపం వల్ల ఈ లోకంలో శోధన, పాపం వల్ల దేవునికి దూరం అయిపోయే స్థితి. కాబట్టి ఈ లోకంలో ఆయన మనకిచ్చిన అద్భుతమైన మందు ఏంటంటే, అద్భుతమైన విడుదల ఏంటంటే ఆయన రక్తం ద్వారా మనకి విడుదల ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా విమోచన ఇచ్చాడు. మనము నరకాగ్నికి వెళ్లకుండా నిత్యరాజ్యానికి వెళ్ళడానికి కృప చూపించాడు. ఈరోజు మనం ఒక మాట ఆలోచించుకోవాలి. ఈరోజు మనము రక్షణ కావాలని ఎవరు అడగల. అర్థమవుతుందండి? అసలు రక్షణ పొందాలని తెలియదు. అసలు మన స్థితికి కారణం ఏంటో తెలియని అజ్ఞానమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, రక్షణ కావాలని అడగనప్పుడు, నిత్యరాజ్యం ఉందనే సంగతే మనకు తెలియనప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే మనం పడిన గుంటల్లో నుంచి మనల్ని విడిపించడానికి, మనం పాపం అనే గుంటలో పడి ఉన్నామని మనకు ప్రత్యక్షపరిచి ఆయన వాక్కును, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కార్యం జరిగించి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేసి మనల్ని రక్షణ మార్గంలోనికి నడిపించింది కూడా ఆయనే. ఆయన మనల్ని వెతికి వచ్చాడు, ఆయన మనల్ని రక్షించుకున్నాడు.
అంటే మనము మొర్ర పెట్టకుండానే, మనం అడగకుండానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. అవునా? మొట్టమొదటి మానవుడైన ఆదాము పాపం చేసినప్పుడు, గో నేను ఇప్పుడు చేసిన తప్పిదానికి నువ్వేం చేస్తావో చెప్పన్నాడా? అడగగలిగాడా? అడగలేదు. కానీ దేవాది దేవుడే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఇదిగో స్త్రీ సంతానానికి నీ సంతానానికి ఏం కలుగుతుంది? వైరం కలుగుతుంది. నువ్వు తన్ని మడి మీద కొడతావు, అతడు నిన్ను తల మీద కొట్టును. ఇది దేవుడి నిర్ణయం. ఆ నిర్ణయించి యేసు ప్రభువారిని ఈ లోకంలోకి పంపించాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కన్నులను కలగజేసిన వాడు కానకుండునా. మనం అడగకుండానే మనకి రక్షణ ఇచ్చినవాడు, మనం అడగకుండానే ఈ లోకంలోకి వచ్చినవాడు, మనం అడగకుండానే తన ప్రాణాన్ని పెట్టినవాడు, మనం అడగకుండానే మనల్ని విమోచించినవాడు, మనల్ని అడగకుండానే ఆయన తన రాజ్యాన్ని సిద్ధపరిచినవాడు. ఈరోజు మనం మొరపెడుతుంటుండగా, మనం అడుగుతూ ఉంటుండగా, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటుండగా మన ప్రార్థనలు వింటాడా? ప్రైజ్ ది లార్డ్. ఆలకిస్తాడా? ఆలకించడా? అంత గొప్ప రక్షణ కార్యం చేసి తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఈరోజు భౌతిక సంబంధమైన విషయాల్లో కష్టాలు పడుతుంటే, శ్రమలు పడుతుంటే, అనారోగ్యతల్లో ఉంటే పట్టించుకోడా? ఆనాడు ఇశ్రాయేలులు శారీరకంగా కష్టపడుతున్న ఆ వెట్టి చాకిరిని చూసిన దేవుడు, ఆ హింసను చూసిన దేవుడు, ఆ బాధను చూసిన దేవుడు ఈరోజు మన హింసను కూడా చూస్తాడు. చాలామంది గృహాల్లో హింసపడుతూ ఉంటారు, కుటుంబాల్లో హింస, భర్తల వల్ల హింస, పిల్లల వల్ల హింస, ఆర్థిక సమస్యల వల్ల హింస, అనేక రకాలుగా. కొంతమంది పాపం వాళ్ళు పనిచేసే చోట్ల హింస, యజమానుల ద్వారా హింస, అధికారుల ద్వారా హింస, నలిగిపోతూ ఉంటారు. శారీరకంగా ఆ చాకిరి చేయలేక, పని చేయలేక నలిగిపోతూ ఉంటారు. కనికరణ లేకుండా ప్రవర్తించే ప్రవర్తన బట్టి విసిగిపోతూ ఉంటారు. కానీ ఆ ప్రతి ఒక్క కష్టంలో, శ్రమలో దేవుడు ఏం చేయగలడండి? సహాయము చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. వారి హింసను చూసిన దేవుడు ఈరోజు నువ్వు నీ జీవితంలో ఏ హింసను అనుభవిస్తున్నావో ఆ హింసలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. నువ్వు శారీరకంగా బాగా నలిగిపోతున్నావని, శారీరకంగా నీకు మించిన కష్టం చేస్తున్నావని దేవునికి తెలుసు. అంతకు తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నావని కూడా తెలుసు. ప్రభువా, ఎంతకాలం నాకు ఈ సమస్య, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఇంకా శ్రమ పడలేకపోతున్నాను, నాకు ఓపిక సరిపోవడం లేదు అని నువ్వు చేసే విజ్ఞాపన ఖచ్చితంగా ఆయన దగ్గరికి చేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు పడిన హింసను, అప్పటి వరకు అనుభవించిన శ్రమను దేవుడు తొలగించి వారికి ఏం చేశాడు? వారిని పోషించాడు, వారిని ఆదరించాడు, వారిని బలపరిచాడు, వారికి శక్తినిచ్చాడు, వారికి సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన దేశాన్ని వారికి ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మనందరికీ సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా మనకి తన కృపను చూపించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు హింసను అనుభవిస్తున్నావా? బాధపడుతున్నావా? దేవుడు నీకు సహాయం చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. రెండోదిగా చూడండి, దేవుని యొక్క వాక్యంలో హన్నా ఉంది. ఆవిడ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది. అయ్యా, నాకు కలిగి ఉన్న శ్రమను చూడు అనేది ఆమె ఆక్రందన, ఆమె వేదన, ఆమె ప్రార్థన. ఎందుకంటే నిందను అనుభవిస్తుందండి, అవమానం అనుభవిస్తుంది, హేళన అనుభవిస్తుంది, తిరస్కారాన్ని కూడా అనుభవిస్తుంది. ఎందుకంటే గొడ్రాలితనం ఆమెను చాలా బాధ పెడుతుంది. తనకి ఎదురుగా ఉన్నవారు సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక దేవుని మందిరంలోకి వచ్చి నా శ్రమను చూడయ్యా అని బ్రతిమలాడుకుంటుంది. దేవుడు ఆమెను శ్రమను చూశాడు, ఆమె ప్రార్థనను కూడా ఆలకించాడు. అందుకే దైవజనుడైన ఏలీ ద్వారా ఒక అద్భుతమైన మాట అక్కడ ఆమెకు ప్రత్యక్షపరచబడింది. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఆనాడు దైవజనుడి ద్వారా పలికించిన మాటను దేవుడు స్థిరపరిచి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక అద్భుతమైన కుమారుని ఇచ్చాడు, సమూయేలు. ప్రైజ్ ది లార్డ్. సమూయేల్ని ఇచ్చాడు దేవుడు. నిజమే, ఈరోజు ఆనాడు ఏలీ ద్వారా ఆనాడు హన్నాకి దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు చాలా నిందను అనుభవిస్తున్నావు, చాలా అవమానాన్ని అనుభవిస్తున్నావు, నీకు కలిగిన కొదువులను బట్టి. ప్రైజ్ ది లార్డ్. చాలా హేళనను అనుభవిస్తున్నావు, తిరస్కారాన్ని అనుభవిస్తున్నావు. హన్నాకి బిడ్డలు లేని కొదువ, నీకేమి కొదువుని బట్టి?
ఏ కొదువును బట్టి నువ్వు హేళన నిందలోకి వెళ్ళిపోతున్నావు? అవమానకరంగా నిన్ను మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిలో నువ్వు పెడుతున్న ప్రతి మొర దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి లేదా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు చేసుకున్న మనవి ఆయన ఆలకించి నీ నిందను, నీ అవమానాన్ని, నీ హేళను కూడా తీసివేస్తానని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మూడోదిగా చూసినట్లయితే 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని చూశాడు. ఆయన కూడా ప్రతిరోజు ఏమనుకుంటున్నాడు, నాకు స్వస్థత కలిగితే బాగుండు, దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండు, ఈ కోనేటిలోకి ఎవరన్నా దింపితే బాగుండు అని మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తే మానవ శరీరధారిగా ఒక మనుష్యుడిగా ఆయన దగ్గరికి వెళ్ళాడండి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు అనుకుంటున్నాడు. అందుకే మానవుడిగానే ఆయన దగ్గరికి దిగొచ్చాడు. శరీరంలో ఆయన అనుభవిస్తున్న బాధ, ఆ పక్షవాతంతో బాధపడుతున్న అతని స్థితి యేసు ప్రభువారు చూసి నీ పరిపెత్తుకొని లేచి నడుమని ఒక్క మాట సెలవీయగానే 38 సంవత్సరాలుగా ఉన్న రోగము అతని శరీరాన్ని విడిచిపోయింది. ఈరోజు నువ్వు శరీరంలో వ్యాధిని అనుభవిస్తున్నావని కూడా తెలుసు. ఆ వ్యాధి విషయంలో ఎవరు ఏమీ చేయలేకపోతున్నారని కూడా తెలుసు. నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్తున్నావు, విసిగిపోతున్నావు, వేసారిపోతున్నావు. కొంతమందికి అయితే హాస్పిటల్కి వెళ్ళే స్థితి కూడా లేని పరిస్థితుల్లో, మంచాల మీద మూలుగుతున్న పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. అయితే ఈరోజు ప్రభువు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, తన వాక్కు ద్వారా నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే శతాధిపతి అన్నాడు, మాట మాత్రం సెలవిమ్మయ్యా, మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈరోజు అదే మాట నీ దగ్గరికి వస్తుంది, నీ శరీరాన్ని కూడా బాగుపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కొన్నిసార్లు స్వస్థత కలగదు. కానీ దేవుని ఒక్క మాట ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి వెళ్తే, ఒక శరీరాన్ని తాకితే ఆ వ్యక్తులు అద్భుతమైన స్వస్థతను పొందుతారు. దానికి నేనే ఉదాహరణ. ఎన్ని ఆపరేషన్లు చేసినా నాకైతే స్వస్థత రాలేదు, ఇంకా ఆపరేషన్ చేయాలంటున్నారు. కానీ 5 ఆపరేషన్లు చేసి 6వ ఆపరేషన్ చేయాలన్నప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, దేవా నా బాధను చూడు, నా వేదన చూడు, ఈ వ్యాధిని చూడు, ఈ శ్రమను చూడు, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన గాయపడిన హస్తాన్ని పంపి నన్ను ముట్టి తాకి బాగుపరిచి స్వస్థపరిచి మీ ముందు నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరచడానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి నన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నా మొరను వినట్లేదు అనుకుంటున్నావా? నిందలో, అవమానంలో, అప్పులు, అనారోగ్యతలో, బలహీనతలో, వ్యాధుల్లో, వేదనలలో నువ్వు ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, నేను నీ మొరను వింటున్నాను. నా ప్రార్థనలు ఆలకించబడడం లేదని నువ్వు అనుకోవద్దు, నన్ను చూడటం లేదని నువ్వు అనుకోవద్దు. నేను నిన్ను చూస్తున్నాను, నీ మొరను వింటున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన దేవుడును నేను కూడా నిన్ను విమోచిస్తాను. ఆనాడు ఇశ్రాయేలు బాధను చూసిన దేవుణ్ణు నేను నీ బాధను చూస్తున్నాను. ఆనాడు హన్నా ప్రార్థన ఆలకించిన దేవుణ్ణు నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన దేవుణ్ణు నేను స్వస్థపరుస్తున్నానని ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. అందరం లేచి నిలబడదాం, అందరం కలిసి ఒక ప్రార్థన చేద్దాం. రోజుకి కొన్ని అంశాలు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మినిస్ట్రీ కొరకు, దర్శనం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా మహాగణుడివైన తండ్రి నీకు వందనాలు. ఈరోజు నువ్వు చూసే దేవుడుగా, వినే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు నా ప్రార్థన దేవుడు వినడం లేదు, నన్ను చూడడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, ఎంత కాలంగా ఈ బాధను అనుభవిస్తున్నానని బాధపడుతున్నారో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీరిచ్చిన అద్భుతమైన మాటను బట్టి నీకు వందనాలు. ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు మీ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చక్కగా ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభా ఈ మినిస్ట్రీని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. ప్రభా ఏ దర్శనాన్ని మీరు మాకు ఇచ్చారో, ఏ ఉద్దేశాన్ని మా హృదయంలో కలిగించారో ఆ ఉద్దేశం అంతా కూడా మీరు నెరవేర్చండి. ఈ మినిస్ట్రీ ప్రభా 1 కోటి మంది ఆత్మలు సువార్తను ప్రకటించాలనే దర్శనంతో మేము ముందుకు వెళ్తున్నాం. మీరే సహాయం చేయండి ప్రభా. ఆ యొక్క దర్శనాన్ని చేరుకోవడానికి కావలసిన కృపను దయచేయండి. మినిస్ట్రీలో ఉన్న సేవకులను, సేవకురాండ్రను
వారికి ఇచ్చిన బిడ్డలను, కుటుంబాలను, సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘం చుట్టూ మీ అగ్ని కంచెవేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీలో అంటు కట్టబడి నాయనా నా తండ్రి సంఘాలుగా ఉన్న ప్రతి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మినిస్ట్రీలో జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నా తండ్రి ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. శనివారం ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆల్ నైట్ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థన గోపురంలో ప్రభా అయా నా తన అనేకుల నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటుండగా ప్రతి విజ్ఞాపనకు జవాబును అనుగ్రహించి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. బైబిల్ కాలేజ్ పరిచయను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది శిష్యులను తర్పీదు చేయబడుతుంటుండగా వారందరూ కూడా నీ రాజ్య సువార్త కొరకు ప్రయాసపడే కృపను దయచేయండి. ఇంకనూ ప్రభా అత్యధికంగా ఈ బైబిల్ కాలేజీ ప్రభా కొనసాగించబడడానికి కావలసిన కృపను దయచేయండి. ప్రభా సువార్త పరిచర్యను మీరు దీవించండి. కరపత్రికల ద్వారా నా తండ్రి వీధి సువార్త జరుగుతూ ఉంటుండగా ప్రభా నా తండ్రి నాయన కొన్ని మీటింగ్స్ పెట్టడం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా నా తండ్రి మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా దేవా కనికరించి సహాయం చేయండి. ప్రతి నెల జరుగుతున్న హీలింగ్ సర్వీస్ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. రేపటి కాల సమయంలో అయా నా తండ్రి 2వ మంగళవారం స్వస్థశాలకు మీరు తోడుగా ఉండండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎటువంటి వ్యాధులలో, బాధల్లో, బలహీనతల్లో, బంధకాల్లో, ఎడిక్షన్స్తో ప్రభా వస్తున్న ప్రభా రక్షణ లేని స్థితిలో పాప బంధకాల్లో వస్తున్న ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత ప్రతి బిడ్డ యేసు నామంలో పొందుకొనుగాక. ప్రభా మీరు కృప చూపించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లల పరిచరణ, సండే స్కూల్ పరిచరణ మీరు దీవించండి. ఆ బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. చిన్ననాటి నుంచే నీలో ఆత్మీయంగా ఎదగడానికి ప్రభా నా తండ్రి మీరు కృప చూపించండి. వారి చుట్టూ అగ్ని కంచి వేయండి. దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి ప్రభా. యవనస్తుల పరిచరణ మీరు దీవించండి నా తండ్రి. యవన బిడ్డలందరినీ మీరు దర్శించండి. మీ రక్తాన్ని ప్రొటెక్ట్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి యవన బిడ్డకు మీ కాపుదల దయచేయండి. లోకంలో యవనేచలను బట్టి నాయన పాడైపోకుండా, పతనమైపోకుండా, దుష్టుని బంధకాల్లో పడిపోకుండా ప్రతి యవన బిడ్డను మీరు కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మధ్య వయసులో ఉన్నవారు, స్త్రీలని, పురుషుల్ని, వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా నా తండ్రి. అయా ప్రభా నా తండ్రి అనాథ వృద్ధుల పరిచర్య జరుగుతుంటుండగా ఇంకా అత్యధికంగా ప్రభా వృద్ధుల కొరకు మేము పరిచర్య చేయడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ పోషణ లేకుండా ఉంటున్న ఆ బిడ్డలను, ఆ తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు కనికరించి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా యేసుక్రీస్తు యోన్ మినిస్ట్రీలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచివేయమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబం యెహోషువ కుటుంబం వలె మార్చబడునుగాక. నిన్ను సేవించి ఆరాధించే కుటుంబాలుగా యేసు నామములో రక్షించబడునుగాక. ప్రభా నా తండ్రి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని శిష్యులుగా మార్చండి. ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి నీ రాజ్యములో ప్రభా చేరడానికి, ప్రభా ఉండడానికి, నాయన నీ రాకల్లో ఎత్తబడే గుంపులో ఉండడానికి ప్రభా వారి జీవితకాల వ్యవధిలో వారి విశ్వాసాన్ని కొనసాగించుకొని దీర్ఘాయుష్మంతులుగా దీవించబడిన ప్రభా కాలం సంపూర్తి చేయబడినప్పుడు నీ రాజ్యంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కాలానికి ముందే ఎవరు మరణించడానికి వీల్లేదు ప్రభా. భయంకరమైన వ్యాధులు, రోగములు, జ్వరాలు, బలహీనతలు, బంధకాలు, దుష్టాత్మల ప్రభావం నుంచి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రొటెక్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి నాయన. ఎంతోమంది భయంకరమైన జ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ ప్రభా నా తని మలేరియా, టైఫాయిడ్తో బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ మీరు ముట్టి తాకి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఫ్లడ్స్ వచ్చాయి ప్రభా. ఖమ్మం ప్రాంతంలో నాయన, విజయవాడ ప్రాంతంలో ఇంకా అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తి ఇల్లు నష్టపోయిన వారు ఉన్నారు నాయన. ముఖ్యంగా కుటుంబ సభ్యులను నష్టపోయి అనేక మంది పిల్లలు అనాథలైన వారు ఉన్నారు. భర్తను పోగొట్టుకున్న భార్యలు ఉన్నారు, భార్యలను పోగొట్టుకున్న భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు ఉన్నారు, పిల్లలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. వారికి గొప్ప ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభా. సమస్తాన్ని పోగొట్టుకొని ప్రభా ఒంటి నాయన నా తండ్రి కట్టుబట్టలతో మిగిలిన వారు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి నా తండ్రి. అయ్యా ఈ భయంకరమైన బురద వల్ల, ఈ వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా నా తండ్రి మీరు కంచెవేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించి దీవించి ఆశీర్వదించండి.
40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉంటున్న ప్రతి ఒక్కరిని శక్తితో, బలముతో, ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. గొలుసు ప్రార్థనలు చేస్తున్న వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ అంశాలు మేము పెట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి అంశానికి మీరు జవాబును దయచేసి దీవించండి. అక్టోబర్ 2వ తారీఖు జరగబోతున్న ముగింపు సభ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి వాతావరణాన్ని దయచేయండి, కావలసిన అక్రతలన్నీ తీర్చండి ప్రభా. అద్భుతమైన రీతిలో మీటింగు ఉదయకాలం సాయంకాలం జరగడానికి సహాయం చేయండి. మీ దాసులు నిలబెట్టుకొని బలపరిచి వాడుకోండి. నీ దీనదాసుని దాసురాల్ని మాకు ఇచ్చిన 2 బిడ్డలను ప్రభా మీ అగ్నికి కంచివేయండి. మినిస్ట్రీకి, మా కుటుంబానికి, నీ సేవకును, సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధాలు, రూపించబడబోతున్న ఆయుధాలు యేసు నామములో క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం. మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ యేసునామములో అగ్ని కంచె వేయబడునుగాక ప్రభా. మీరు కృప చూపించి దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసునామమే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్రభు యేసు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. రేపు మనకి ప్రతి నెల కూడా 2వ మంగళవారం స్వస్థశాల జరగబోతుంది. హీలింగ్ సర్వీస్ ఉదయకాల సమయంలో 10 గంటలకు ఆరంభించబడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలతో హాజరు కండి. అదే రీతిగా ప్రతి మంగళవారం సాయంత్రం సమాజ కూటంగా మనం కలిసి మందిరంలో సంఘాలతో మనం ఆరాధించబోతున్నాం. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం, విజ్ఞాపన చేయబోతున్నాం. కనుక రేపు సాయంత్రం కూడా 7 గంటల నుంచి 9 గంటల వరకు మనకి సమాజముగా దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేస్తాం. కనుక ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో కలిసి రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.